మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాక్యాన్ని వినుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ వందనాలు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ దిన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధ కలిగి ఆలకించవలసినదిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఈ లేఖనమును బట్టి మనము గమనించినట్లయితే చాలామంది మతోన్మాదులు అనేవారు కానీ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గ్రంథములో తప్పులను వెదికేవారు కానీ, క్రైస్తత్వం అంటే సరి అయిన అవగాహన లేకుండా మాట్లాడేవారు కానీ, మరి ఈ లేఖనాన్ని గ్రహించాలి, లేదా వాక్యాన్ని వినుచున్నటువంటి మీరు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని అటు వారికి సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పాలని ఈ లేఖనాన్ని ధ్యానించడం అనేది జరుగుతూ ఉంది. ఏమంటారు వారు అంటే, యేసు ప్రభు నేను దేవుడనని ఎక్కడా చెప్పుకొనలేదు అనేటువంటి మాటలు మాట్లాడతారు. యేసు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే అనేటువంటి మాట మాట్లాడతారు. మరి యేసు ప్రభు వారు మరియ కుమారుడు మాత్రమేనని కూడా చెప్పేవారు, అవగాహన లేకుండా మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. కానీ ఇక్కడ స్పష్టముగా యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు అని ఖచ్చితముగా ప్రభువారితో చెప్తూ ఉండగా, ఇక్కడ యేసు ప్రభువారు తాను దేవుడనని ఆయన వారికి స్పష్టం చేశాడు. ఆయన దేవుడని స్పష్టం చేశాడు. అంటే తండ్రి మాట తప్పిపోయినట్టు కాదు. వారెందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అంటే, దీనికి మరి యోహాను సువార్తలో కూడా ప్రభువారు 5వ అధ్యాయంలో కూడా, 10వ అధ్యాయమే కాదు 5వ అధ్యాయంలో కూడా ఇటు సంగతిని వారికి ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక, 5వ అధ్యాయము యోహాను సువార్త 18వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువారు దేవునితో సమానునిగా చేసుకునే క్రమములో దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. గనుక తండ్రి దేవుడైతే కుమారుడు దేవుడే. గనుక తనకు ఒక్కడై ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి తండ్రి ఈ లోకానికి పంపించాడు అంటే, మరి దేవుణ్ణి ఈ లోకానికి మరి తండ్రి తన కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా
ఈ లేఖనం మనకు బోధపరుస్తూ ఉంది. గనుక యేసు ప్రభువారు చెప్పుకున్నాడు, తాను దేవుడనని చెప్పుకున్నాడు. మరి పరలోకపు తండ్రి కుమారుణ్ణని కూడా చెప్పుకున్నాడు. దేవుడు తన సొంత తండ్రి అని కూడా చెప్పుకున్నాడు. మరి బలమైనటువంటి అనేకమైనటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఆయన దేవుడు, మరి ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని చెప్పడానికి బలమైనటువంటి లేఖనాలు అనేకములు ఉన్నవి. అందులో భాగంగానే ఈ లేఖనాలను మనము ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగం, ఎక్కువ మార్లు ఈ లేఖనాన్ని మనము ధ్యానం చేసి ఉంటాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, శ్రద్ధ కలిగి వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునితో సమానుడు, దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే తను తాను తగ్గించుకునేటువంటి క్రమములో దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని, మహిమను విడిచిపెట్టి మనలను రక్షించుటకు, మన కొరకు తన రక్తమును చిందించుటకు, మన పాపములకు పరిహారము కలిగించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడైన యేసుక్రీస్తు వారు, దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మన కొరకే దిగి వచ్చినట్లుగా ఈ లేఖన భాగాన్ని బట్టి మనము గమనించాలి. మరి ఆయన ఈ రోజున ఒక మనుషుడిగా, ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడ్డాడు అంటే అది నీ కోసము, నా కోసమే దేవుడు మనుష్య రూపము దాల్చాడనే విషయాన్ని మనము గమనించాలి. ఒక గొప్ప స్థితిగతిని కలిగినటువంటి దేవుడు, మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైనటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పినటువంటి దేవుడు ఒక మనుషుని యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకునుట చేత మనుషులకు ఆయన మరి ఎన్నిక లేకుండా ఉన్నాడనమాట. అంటే కొంతమంది దగ్గర తగ్గించుకుంటే ఆ తగ్గింపును బట్టి కొంతమంది నీవెంతో గొప్పవాడివై ఉండి నా యొద్ద తగ్గించుకున్నావని పాదాల మీద పడతారు. మరి కొంతమంది తగ్గించుకున్న వారిని, చాలా గొప్పవారై ఉండి వారు మన ఎదుట వారు తగ్గించుకొనడం ద్వారా మరి నిజంగా నాగరికత తెలియని వారు, నీతి తెలియని వారు ఏం చేస్తారంటే, నేను చాలా గొప్పవాడిని కావాలి, అందుకనే ఇతడు నా ముందు తగ్గించుకుంటున్నాడు, ఇతనికంటే నేను చాలా గొప్పవాడిని కావాలని చాలామంది మరి అనాగరికులు అటువంటి మరి ఆలోచనలు చేస్తారు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి, సమస్తమును ఆయన నోటి మాట చేత కలిగించినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టడం ద్వారా, దాసుని స్వరూపమును ధరించడం ద్వారా, తన్ను తానే రిక్తునిగా చేసుకునడం ద్వారా మరి అర్థం చేసుకునే వాళ్ళకేమో మహామహుడయ్యాడు, ఆరాధ్య దైవమయ్యాడు, హృదయానికి రాజయ్యాడు. అయితే అర్థం కాని వారికి మాత్రం యేసు ప్రభువారు మరి ఒక 3 మేకులు తీసుకోలేనటువంటి వ్యక్తిగా,
2 చెక్కలకు కొట్టబడినటువంటి వ్యక్తిగా మరి కొంతమందికి అలా అర్థమయ్యాడు. అది నాశనమునకు వారిని నడుపుతుంది, అగ్నిగుండానికి ఆ ఆలోచన వారిని తీసుకుని వెళుతుంది. అది వేరే విషయం. అయితే యేసు ప్రభువారు తాను దేవుడని స్పష్టంగా చెప్పాడు, దేవునితో తాను సమానుడని ఆయన వ్యక్తపరిచాడు. అలాగనే పౌలు గారు కూడా రూఢీపరుస్తూ ఉన్నాడు, ఆయన దేవునితో సమానుడని రూఢీపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన మనందరి కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి, మనకు పాప విమోచన కలగచేసి మోక్షములో మనల్ని ప్రవేశపెట్టడానికి, మహిమలో ప్రవేశపెట్టడానికి ఆయన తాను తగ్గించుకున్నటువంటి దేవుడని బైబిల్ గ్రంథం ద్వారా మనం గమనించాలి. అది మనకు రక్షణాధారం, అది మనకు జీవనాధారం, అది మనకు జీవాధారం, మోక్షానికి మంచి మార్గం. అయితే ఇంకొక లేఖనం కూడా బహుగా స్పష్టం చేస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వాక్యంలో కూడా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి వివరణ మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ స్పష్టంగా ఈ లేఖనాల్లో మనం చూస్తే మరి దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తం అనగా సొంత రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అనేకమైన చర్చిలు ఉన్నాయి, అనేకమైనటువంటి కాంగ్రిగేషన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి మరి సమాజాలు, క్రైస్తవ సమాజం అని చెప్పుకొనుచున్నటువంటి సమాజాలు, సంఘాలు అన్నిటినీ కలుపుకొని దేవునికి ఒకే సంఘం, ఒకే రెప్పపాట్లో ఆయన పరిశుద్ధులందరినీ పరలోక మహిమలో ప్రవేశపెట్టనై ఉన్నాడు. అయితే మనలను పరలోక రాజ్యం చేర్చే క్రమములో మన పాపములను కడుగుటకు దేవుడంట తన స్వంత రక్తం, తన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన సంఘముగా ఆయన సంపాదించుకున్నాడని పరిశుద్ధాత్మ మనకు స్పష్టముగా వివరిస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి. మరి పాత నిబంధన అంతట్లో కూడా దేవుడు అని పిలువబడినటువంటి సైన్యములకు అధిపత్యకు యెహోవాగా పిలువబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అక్కడ తన స్వరక్తాన్ని మరి తన స్వరక్తాన్ని అక్కడ పాత నిబంధన గ్రంథాల్లో ఎక్కడ కూడా ఇచ్చినట్టుగా లేదు. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో దేవుడు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి భూలోక మానవులందరి పాప పరిహారార్థమై తన సొంత రక్తాన్ని ఇచ్చినట్లుగా, మనలను సంపాదించుకున్నట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడని చెప్పుకున్నాడు, మరి దేవునితో తాను సమానునిగా చేసుకున్నాడు. మరి దేవుడైన ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనలను, మన పాపములను ఆయన కడిగి శుద్ధి చేసి మనలను విశ్వాసులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, సంఘముగాను సమకూర్చనని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. గనక యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు ప్రవక్తని, యేసు ప్రభు ఎక్కడా తాను దేవుడనని చెప్పుకోలేదని ఎవరైనా మరి మాట్లాడడం మీరు వినినప్పుడు వారికి ఈ లేఖనాలను బట్టి చక్కని వివరణనిచ్చి వారి యొక్క అనుమానాలు, వారి సందేహాలన్నిటినీ మరి నిర్వృత్తి చేసి వారిని దేవుని మార్గంలో నడిపించగలరని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్.